అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు. అన్నమయ్య జిల్లా పొంగనూరు రూరల్ టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను భీమగాని పల్లె సర్కిల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణసంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ప్రపంచంలోని టీడీపీ పార్టీకి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, అహర్నిశలు తెలుగువాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 100 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. జన్మదిన వేడుకల్లో టీడీపీ నాయకులు దేశాది ప్రకాష్, సంజీవ, రవినాయుడు, మోదుగులపల్లి మనోజ్ కుమార్, సుధాకర్, జగదీష్, మనోజ్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూర్యనాయుడు, మోహన్ కుమార్, రెడ్డప్ప, శ్రీనాథ్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు అంటే ముందు గుర్తొచ్చేది అభివృద్ధి. రియల్ టైం అడ్మినిస్ట్రేట్ చేయాలన్నా, డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవాలన్నా ఆయనే సాటి. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఉడిదుడుకులు ఎదురొచ్చినా, ఎన్నో సవాళ్లు ఎదురొచ్చినా ప్రపంచమే గర్వించదగ్గ రాజధాని నిర్మించడంలో మన నారా చంద్రబాబు నాయుడు పాత్ర ముఖ్యమైనది. ఈ అవకాశం నాకు కల్పించిన మన రాజకీయం చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి 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 నాయకత్వం, మదన్న గారి నాయకత్వం, మదన్న గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం వదిలాలి. పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. 1950లో జన్మించిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసినా ఎప్పుడు ఎన్ను తిరగకుండా సింహంలా ముందుకెళ్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ ను ఒక ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ రోజు ప్రపంచంలోనే ఒక తలమాచిన విధంగా ఉన్నది. అదే విధంగా నేడు నవ్యాంధ్ర అమరావతిని అభివృద్ధి చేసే పదంలో ఆయన ముఖ్య పాత్ర ఉండడం మనకందరికీ సంతోషకరం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో ఒడిదుడుకులు వచ్చిన ఆయన ముందరికి తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని ముందరికి సింహంలో లాక్కుంటూ వెళ్తుండగా ఇదే పార్టీలో మనమందరూ కలిసి పనిచేస్తూ ఉండగా ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తలపెట్టి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగువారి అభివృద్ధి ఉండాలని, ప్రపంచంలో తెలుగువారు అనేవాడు ఒక స్థానంలో ఉండాలనే ప్రయత్నం అయింది. చాలా కృషి ఉంది. ఇదే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఇలాంటి 76వ జన్మదిన ఈ రోజు జరుపుకోవడం మనకందరికీ ఆనందకరం. ఇదే విధంగా ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని కోరుకుంటూ తెలుగు ప్రజలకు మంచి చేస్తారని కోరుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అంకుటిత దీక్షతో అహర్నిశలు కృషి చేస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాతగా ఆంధ్రప్రదేశ్ ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశం మీకు అందరికీ తెలిసినట్టుగా భీమగానపల్లి సర్కిల్ అంటే ఒకప్పుడు వైసీపీ హయాంలో ఇదే ప్లేస్ లో తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి జరగడం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి ప్రదేశంలో మన తెలుగుదేశం జెండా ఎగురుతూ ఇలాంటి ప్రదేశంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం అధికారంలో ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే 76వ జన్మదిన శుభాకాంక్షలు
తెలియజేసుకుంటున్నాము. సో అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా తొందరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మధుసూదన్ నాయుడు గారి నాయకత్వం, మధుసూదన్ నాయుడు గారి నాయకత్వం, మధుసూదన్ నాయుడు గారి నాయకత్వం, మధుసూదన్ నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి 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 నాయకత్వం.